దేవుడు గత కాలమంతా మనల్ని కాపాడి సంరక్షించినటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు గత సంవత్సరం అంతా మనతో నడిచి, ఆయనతో మనము నడిచి నూతన సంవత్సరంలో అడుగడానికి ప్రభు చూపిన కృపా విశ్వాసతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఇది స్తుతి సమయం కనుక మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ సందీప్ రావు గారు ముందుకు వచ్చి ఆరాధన వాక్యం అందించి మనల్ని ఆరాధన నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. మనమందరం కూడా నోరు తెరిచి పాట పాడగలిగిన వారందరూ కూడా పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఈ యొక్క ఆరాధనకు ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. నిన్న రాత్రి బహుశా లేట్ అయిపోయిందనేమో, లేకపోతే 31st నైట్ ఫస్ట్ రెండు నిన్న రాత్రి జరిగిపోయినాయి. ఇంక ఈరోజు మళ్ళీ ఎందుకు చర్చికి రావాలి అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ అయినప్పటికీ మన దేవుణ్ణి మనము స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటువంటి రిపోర్టు ప్రతి సంవత్సరము పబ్లిష్ చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరము అంటే 2025వ సంవత్సరంలో గ్యాలప్ అనేటువంటి కంపెనీ ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. అయితే ఆ యొక్క రిపోర్ట్లో తేలినటువంటి విషయం ఏంటంటే, అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలలో అన్నిటికంటే సంతోషకరమైన దేశం ఏది, ఎంత ప్రజలందరూ సంతోషంగా ఉండేటువంటి దేశం వచ్చేదంటే ఫిన్లాండ్ అంట. ఒకవేళ మన భారతదేశం గురించి ఆలోచిస్తే 118వ స్థానంలో ఉంది. పోయిన సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో 126వ స్థానంలో ఉండేది. అయితే ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో ఆ యొక్క మన భారతదేశం 118వ స్థానంలో ఉంది. దేంట్లో అండి? సంతోషకరమైన జనాభా ఎక్కడ ఉన్నారు అనేటువంటి దాని గురించి విశ్లేషిస్తే. అయితే కొంతమంది రివ్యూవర్స్, కొంతమంది విశ్లేషకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి చాలామంది ప్రజలు వీకెండ్స్లో చాలా హ్యాపీగా ఉంటారంట. వీకెండ్స్ అంటే సాటర్డే సండే వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటారంట. ఎందుకంటే 5 రోజులు పని చేసి ఉంటాం కదా, సాటర్డే సండే సెలవులు ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అనేటువంటి విషయం గురించి ఆలోచించి చాలా సంతోషంగా ఉంటారంట. అయితే మంత్ ఎండ్స్లో కొంచెం బాధాకరమైనటువంటి సందర్భాలలో ఉంటారంట చాలామంది ప్రజలు. ఎందుకు మంత్ ఎండ్స్లో బాధాకరంగా ఉంటారు అంటే, వచ్చినటువంటి జీతం అయిపోయి ఉంటుంది, ఆ యొక్క చివరి 5, 6 లేకపోతే చివరి వారం ఎలా గడపాలో, ఎలా గడుస్తుందో తెలియనటువంటి సందర్భాలలో మంత్ ఎండ్స్లో చాలా బాధగా ఉంటారంట. అయితే ఇయర్ ఎండ్ అంటే సంవత్సరము ముగింపుకు వచ్చేసరికి ఇంకా ఎక్కువగా బాధగా ఉంటారంట చాలామంది ప్రజలు. ఎందుకు అంటే, ఎలాగోలా నేను పోయిన సంవత్సరంలో గడిపాను, ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను, లేకపోతే ఎలాగోలా మేము గట్టెక్కి బయటకు వచ్చాము, కానీ రాబోయేటువంటి సంవత్సరంలో నేను ఎలా ఉండాలి, నా భవిష్యత్తు ఏంటిది అనేటువంటి భయముతో చాలామంది ప్రజలు ఉంటారంట. ఇటువంటి భయాందోళనలో ఉండేటువంటి ప్రజలు సుమారు 70 నుంచి 80% మంది వరకు ఉంటారంట. ఇది ఒక విశ్లేషకుడు చెప్పినటువంటి విషయం. అయితే ఐ సర్వైవ్డ్ దిస్ ఇయర్, వాట్ అబౌట్ నెక్స్ట్ ఇయర్? ఎలాగోలా నేను పోయిన సంవత్సరం గడిపాను, ఎలాగోలా నేను పోయిన సంవత్సరం బ్రతికాను, రాబోయేటువంటి సంవత్సరంలో ఏంది నా పరిస్థితి? మిగిలిపోయినటువంటి ఆశయాలు, కోల్పోయినటువంటి సందర్భాలు, పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ఎన్నో సిచ్యుయేషన్స్ మన జీవితంలో ఉండిండవచ్చు, లేకపోతే పాత సంవత్సరంలో ఉండిండవచ్చు. ఒకవేళ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వారు, నేను ఇంకా నా వయసు పెరిగిపోతుందే, ఏమవుతుందో వచ్చే సంవత్సరం అనేటువంటి భయం, లేకపోతే భవిష్యత్తును గురించినటువంటి భయం,
భవిష్యత్తును గురించినటువంటి అపనమ్మకం చాలామంది ఈ యొక్క ప్రజలలో ఉండేది. కాబట్టి ఇయర్ ఎండ్స్లో అంటే సంవత్సరము ముగింపుకు వచ్చేటువంటి సమయాలలో చాలామంది ఏం చేస్తారంటే 31st నైట్ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళి చాలా గట్టి నాయిస్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే సెలబ్రేషన్స్ బికమ్ ఏ టెంపరరీ అనెస్థీషియా అంట. అయితే సెలబ్రేషన్ అంటే గట్టి గట్టి శబ్దాలలో ఉండి ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళకన్నిటికీ అది తాత్కాలిక ఉపశమనం అంట. దేని నుంచి అండి? వారి యొక్క భయాన్ని అధిగమించుకోవడానికి ఆ యొక్క కొన్ని గంటలు వాళ్ళు ఎంతో శబ్దాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మనమైతే నిన్న రాత్రి అంతా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించాం, హల్లెలూయా చెప్దాం. అయితే అటువంటి జాబితాలో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఇటువంటి సందర్భాలలో ఇటువంటి భయమును ఒకవేళ మనము కలిగి ఉంటే రాబోయేటువంటి ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేయగలడు, లేకపోతే నా భవిష్యత్తు ఏమిటి, మిగిలిపోయినటువంటి ఆశయాలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి, లేకపోతే నేను సాధించవలసినటువంటి ఎన్నో గోల్స్ నా జీవితంలో ఉన్నాయి, వాటి గురించి ఎంతగానో భయపడేటువంటి సమయాలలో, లేకపోతే నా పోషణ ఎలాగోలా ఒక సంవత్సరం గడిపాను, 2025వ సంవత్సరం గడిపాను, 2026వ సంవత్సరంలో నా పోషణ ఎలా, ఒకవేళ ఉన్న ఫలంగా నా ఉద్యోగం కోల్పోతే, నేను ఉద్యోగాన్ని కోల్పోతే నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేటువంటి సందర్భాలలో, లేకపోతే అనేటువంటి భయాలతో ఎవరైనా ఉంటే దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఏమై ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 25వ వచనము 26వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇక్కడ మత్తయ్య గారు మనకు చెప్తున్నటువంటి మాట, ఎందుకు మీరు చింతపడుతున్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటువంటి విషయాల మీద ఎందుకు మీరు చింతిస్తున్నారు? మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సృష్టి అంతటిలో మీరు ఎంతగానో శ్రేష్ఠులై ఉన్నారు. ఆకాశ పక్షులను చూడండి. ఒకసారి మనం నిజంగా జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిలో అతి చిన్న అయినటువంటి జీవరాశులు, కీటకాలు, పక్షులు, దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. కానీ సృష్టిలో అతి శ్రేష్టమైనటువంటి ఈ మానవుణ్ణి దేవుడు పోషించడానికి సమర్థుడు కాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కాబట్టి ఉదయకాల సమయంలో మన దేవుడు మనకి ఏమై ఉన్నాడంటే మన పోషకుడైనటువంటి దేవుడై ఉన్నాడు. మన పోషణ గురించి నేను ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎవరు ఆలోచిస్తారండి? దేవుడు మన పోషణ గురించి ఆలోచించేటువంటి వాడు. ఒక ఉదాహరణ చెప్పి మనం ముందుకు వెళ్దాం. ఒక కుటుంబం అంతయు గడవాలంటే ఎవరో ఒకరు ఉద్యోగం చేయాలి. ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ యొక్క చిన్న పిల్లలు వారి యొక్క పోషణ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా? చిన్న పిల్లలు చదువుకునేటువంటి చిన్న పిల్లలు ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, వారు నేను రేపు ఏం తినాలి, ఎల్లుండి ఏం తినాలని వారు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా? లేదండి. ఎందుకు? మా డాడీ చూసుకుంటాడు. మా డాడీ నెలంతయు పనిచేసి మా కొరకు కష్టపడి ఆ యొక్క జీతం తీసుకొని వస్తాడు. కాబట్టి నేను రేపు ఏం తినాలి, నేను ఏం డ్రెస్ వేసుకోవాలనేది మా డాడీ చూసుకుంటాడు అనేటువంటి ధీమాగా గుండె మీద చేయి పెట్టుకొని వాళ్ళు పడుకుంటారు. అటువంటి సందర్భాలలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడు, నా దేవుడు మనలను పోషించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పోషణ గురించి కానీ మన వస్త్రాల గురించి కానీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మన తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క పోషణను చూసుకునేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అవర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. మన పోషకుడైనటువంటి దేవుని ఈ యొక్క ఉదయకాల సమయంలో స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదివినట్లయితే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు?
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోని ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట సొలొమోనుతో కంపేర్ చేస్తూ ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సొలొమోను రాజు మాత్రమే. ఆయనకు చాలా ఎక్కువ ఐక్యూ ఉంది అని చాలామంది శాస్త్రవేత్తలు లేకపోతే హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి సొలొమోనును సహితము దేవుడు అంత గొప్పగా అలంకరించలేదు. కానీ దేనిని అలంకరించాడండి? గడ్డి, అడవి గడ్డిని దేవుడు అలంకరించాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 28వ వచనంలో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అది కష్టపడవు, ఉడకవు. అయినప్పటికీ దేవుడు వాటిని ఎంతో గొప్పగా అలంకరించి ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా నిన్ను నన్ను కూడా దేవుడు మనకు వస్త్రాలు లేకపోతే మనకు ఉన్నటువంటి బేసిక్ నీడ్స్ని తీర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూసామండి? గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు మన పోషకుడై ఉన్నాడు. రెండవదిగా గాడ్ ఈజ్ అవర్ అడోనర్. అడోనర్ అంటే అలంకరించేవాడు లేకపోతే వస్త్రములను ధరింపజేసేటువంటి వాడు అనేటువంటి అర్థం వస్తుంది. అయితే మన బేసిక్ నీడ్స్ అన్ని తీర్చేటువంటి దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం 31వ వచనము 32వ వచనంలో మనం చూసినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. మనము అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనలోకి నిశ్చయముగా మన యొక్క బేసిక్ నీడ్స్ని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. 31వ వచనంలో చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలియునని మీ పరలోకపు తండ్రికి తెలియను. గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. అన్యజనులు వీటి గురించి ఆలోచిస్తారంట. దేవుని బిడ్డలైనటువంటి మనము వీటి గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, మన పోషణ ఆయనే చూసుకునేటువంటి తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు. అదే రీతిగా ఇంకొక మంచి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడండి. మన దేవుడు ఏమై ఉన్నాడండి? మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఒక కుటుంబంలో చిన్న బిడ్డలకు కావలసినటువంటి అవసరతలు ఎరిగినటువంటి తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఒక కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన ప్రతి అవసరతలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. మనకి ఏం కావాలో అది తెలిసినటువంటి దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏమి ఇష్టమో అది అడగండి, అది నేను దయచేస్తాను అనేటువంటి మాటను మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రతి అవసరతలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమై ఉన్నాడండి? దేవుడు మనకు పోషకుడై ఉన్నాడు. రెండవదిగా మనలను అలంకరించేటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా మన అవసరతలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. గాడ్ నోస్ ఆల్ అవర్ నీడ్స్. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా నాలుగవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 33-34 వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. 33వ వచనంలో మనము ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మన అవసరతలను ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, కానీ అటువంటి అవసరతలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు. గాడ్ విల్ యాడ్ ఆల్ థింగ్స్ టు అవర్ లైఫ్. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం ఇలాగనే చూస్తాం.
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు అంటే మన ప్రతి అవసరములను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. అటు గొప్ప దేవుడిని మనం ఉదయకాల సమయంలో స్తుతించాలి. మొట్టమొదటిగా దేవుడు మనకు పోషకుడై ఉన్నాడు. రెండవదిగా మనలను అలంకరించేటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా మన ప్రతి అవసరతలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. నాలుగవదిగా మన ప్రతి అవసరతలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. నా జీవితంలో జరిగినటువంటి లేక మా కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి ఇది గుర్తు చేస్తూ ఉంటుంది ఈ యొక్క సందర్భాన్ని. నేను చాలా చిన్న వయసులో ఉన్నానంట, బహుశా 2 సంవత్సరాలు ఉండిండవచ్చు. అయితే మా అక్క ఫస్ట్ క్లాస్ చదివేదంట ఆ టైంలో. ఒకరోజు మా డాడ్ వచ్చేసి, మేము ఇక్కడే ఉండేటువంటి వారం, భవనమ్మ గుడి దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ఇంట్లో ఉండేటువంటి వారం. అయితే మా డాడీ కడపకు క్యాంపుకు వెళ్ళేవాడంట. వెళ్ళి వారానికి ఒకసారి మనకు ఇక్కడికి కడప నుంచి కర్నూలుకి వచ్చేవాడు. అయితే వారానికి వచ్చినప్పుడంతా వారానికి సరిపడా సరుకులు కానివ్వండి, ఏమేమి ఇంటికి అవసరతలు ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇంట్లో ఇచ్చి మరలా కడపకు వెళ్ళేటువంటి వాడు క్యాంప్ కొరకు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకరోజు ఒక వారము డాడీకి ఎక్స్ట్రా డ్యూటీ వేయడం వలన కర్నూలుకి రాలేకపోగా అక్కడే కడపలో ఉండవలసి వచ్చింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి సరుకులు అన్నీ ఉన్నాయి, భయమేం లేదు. కానీ కిరోసిన్ ఒక్కటి అయిపోయిందంట. కిరోసిన్ అయిపోయింది ఒకరోజు. మమ్మీకి ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బు లేదు, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు, ఫోన్పేలు ఏం లేవు. అయితే అక్క స్కూల్కి వెళ్ళింది, 12:30కంతా ఇంటికి వస్తుంది. కానీ మధ్యాహ్నం పూట వంట చేయడానికి ఒక కిరోసిన్ లేదు. ఎవరిని అడగలేని పరిస్థితి, లేకపోతే ఎవరి దగ్గర చేయి చాపలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో మమ్మీ మోకరించి అక్కడే ప్రార్థన చేసిందంట. ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేసి, దేవా ఇది పరిస్థితి, ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి కానీ వంట చేయడానికి లేదు, కిరోసిన్ లేదు, బాబుకి ఎలాగోలా పాలిస్తే పడుకుంటాడు కానీ పాప పరిస్థితి ఏంటి, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ భోంచేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి అని మమ్మీ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందంట. అయితే మేము ఎప్పుడూ తెచ్చుకునేటువంటి ఒక షాపు, అక్కడ హంద్రీ దగ్గరలో ఉండేటువంటి ఒక షాప్లో మా డాడీ ప్రతి వారం అక్కడ పోయి సరుకులు తెచ్చిచ్చేటువంటి వాడు. ఆయనకి ఏం తలంపు వచ్చిందో ఆ షాప్ ఓనర్కి తెలియదు. కానీ ఎందుకో ఈరోజు సుధాకర్ అన్న రాలేదు, ఈ వారం రావాలి కదా, ఎందుకో రాలేదు అని చెప్పేసి ఆయన ఒక కిరోసిన్ డబ్బా పట్టుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి తలుపు తడితే మమ్మీ డోర్ ఓపెన్ చేసింది. ఏమన్నా ఇలా వచ్చారు అంటే, అక్క అన్న రాలేదక్క, కిరోసిన్ అయిపోయి ఉంటుందేమో అని నాకే అనిపించింది, అందుకే నేను ఒక కిరోసిన్ డబ్బా తీసుకొని వచ్చాను, పెట్టుకోండి అక్క అంటే, మమ్మీ వెంటనే అన్న వద్దన్నా, నా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు మీకు ఇవ్వడానికి, నేను తీసుకోలేనన్నా అని అమ్మ చెప్తే వెంటనే ఆయన అన్నాడు ఒక మాట, పర్లేదులేమ్మా, అన్న వచ్చిన తర్వాత మళ్ళీ అన్న నాకు ఇస్తాడు, ప్రస్తుతానికైతే ఇది పెట్టుకోండి అనేసి ఒక కిరోసిన్ డబ్బా ఇచ్చి వెళ్ళినటువంటి ఆ యొక్క షాప్ ఓనరు. తర్వాత ఎంతో సంతోషంగా మరలా మమ్మీ ఆ యొక్క వంట చేసి మరలా అక్కడికి పెట్టి పంపించడం జరిగిందంట. ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని ఎన్నోసార్లు మా అమ్మ మాకు గుర్తు చేస్తూ ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు ఏమై ఉన్నాడు? మన పోషకుడై ఉన్నాడు. ఆ యొక్క షాప్ ఓనర్కి ఎలా ఆ యొక్క మనసు తట్టిందో మనకు తెలియదు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో తెలియదు, ఎవరి ద్వారా సహాయం చేస్తాడో తెలియదు. కానీ చివరిగా ఆ యొక్క మేలును మాత్రం మనము ఖచ్చితంగా పొందుకుంటాం అనేటువంటి దృఢ విశ్వాసము కలిగి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. దేవుడు మన పోషకుడై ఉన్నాడు, మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు, మనకు వస్త్రాలను ధరింపజేసేటువంటి దేవుడై ఉన్నాడు, అలాగే మన అవసరతలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అందరం లేచి నిలబడినట్లయితే మనం ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ప్రేరేపింపబడినటువంటి వారిలో ఎవరైనా ఒక 2 లేక 3 మన ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అందరం కలిసి మనం స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, నీవు కొండ మీద ప్రసంగంలో ప్రభా చెప్పిన ప్రకారం మేము దేని గురించి అయినా చింతిస్తున్నామేమో ప్రభా. అవును ప్రభా, మాకు మీరు
వస్త్రములు దయచేయవాడు ప్రభా, మా చింతలన్నింటినీ తీర్చువాడవు ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, మా అక్కర్లను మా అవసరతలను ఎరిగిన దేవుడవు ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా అవసరతలను మా అక్కర్లను తీర్చు దేవుడవు ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకున్నాం. అవును ప్రభా, నీకే వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, మాకును ఏమి అవసరమైనదో ఎరిగిన దేవుడవు ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన, మా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వేలాది వందనాలు. నిన్న నేడు కృతిగా కాచి కాపాడిన దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ దినం చూడలేక ఎంతోమంది మరణిస్తుంటారు, కానీ మమ్మల్ని సజీవ సంఖ్యలో నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ రెక్కల నీడలో ఆశ్రయమును, ఆనందమును, ఆరోగ్యం ఇచ్చిన తండ్రి, నీకు వేలాది వందనాలు. నిత్యం నిన్ను స్తుతించినా నీ రుణం తీర్చుకోలేము, సమస్తం నీకు ఇచ్చినా నీ త్యాగం మరవలేము. ఇంత గొప్ప త్యాగపూరితమైన ప్రేమకు మేమేమివ్వగలం ప్రభువా? విరిగిన మనస్సును, నలిగిన హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అవును ప్రభా, నా పోషకుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు. నా సంరక్షకుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు. అవును ప్రభా, మా ప్రతి అక్కర్లను తీర్చే దేవుడుగా మీరు ఉంటున్నారు, అందుని బట్టి నీకు వేలాది వందనాలు. అవును ప్రభా, క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చేది మనుషులు కాదు, కానీ ప్రతి అవసరమును, ప్రతి సమస్యను తీర్చగలిగిన సమర్థవంతుడుగా మీరు ఉంటున్నారు, అందుని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. అవును ప్రభా, ప్రశస్తమైన వస్త్రముతో మమ్మల్ని అలంకరించే దేవుడుగా మీరు ఉంటున్నారు, అందుని బట్టి నీకు వేలాది వందనాలు. ఆకాశ పక్షులు చూడడు, అవి విత్తవు కోయవు, అయినను పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. అవును ప్రభా, నీ పోలిక చొప్పున మేము నిర్మించుకున్నావు. అవును ప్రభా, వాటికంటే శ్రేష్టమైన మేము, అవును ప్రభా, నీకు మహిమకరంగాను నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మహోన్నతుడా, మహాగుణుడా, నీకు వేలాది వందనాలు. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, నీకు వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో అవును ప్రభా, ఆరాధనలో మీరు ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి, అవును ప్రభా, నా ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన, మా స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను పరమ తండ్రి. అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడమైన తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గౌరవర్ణ రత్నవర్ణ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచుతున్నాం. ఆకాశంని సింహాసన, భూమిని పాదపీఠంగా చేసుకుని తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరెంత గొప్ప దేవుడు నా తండ్రి, నీ వందనాలు నైనా. మా జీవితంలో నా ప్రభా నైనా మీరు ఎన్నో మేలు చేసిన విధానికైనా ప్రభా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచుతున్నాం. నైనా మీరు మా పోషకుడు ఉన్నావు నా ప్రభా, నీ వందనాలు, స్తోత్రాలు నైనా. ఏ సమయానికి మాకు ఏం అవసరమై ఉంటుందో తండ్రి సమస్తము సమకూర్చిన నా దేవుడు ఉన్నావు నా ప్రభా, అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచుతున్నాం. నా గొప్ప దేవ నా తండ్రి, గత సంవత్సరం అంతేనైనా మీరు ఎన్నో మేలు చేసిన దేవుడవు నా ప్రభా, నీ వందనాలు. అట్టి దేవుడవు నా ప్రభా, మీరు మా కొరకై ఉన్నావు నా ప్రభా, అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని నైనా మీరు మాకు అనుగ్రహించినావు నా ప్రభా, అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము చింతించక నా ప్రభా నైనా మా చింత యావత్తు తండ్రి మీ మీద మోకమని చెప్పిన దేవుడవు నా ప్రభా, సమస్తము మాకు సమకూర్చే దేవుడవు నా ప్రభా నైనా. అనిత్యము అనుక్షణము మీ కంటి పాపలా కాపాడే దేవుడవు నా ప్రభా, మీరు మా కొరకై ఉన్నావు నా ప్రభా, అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నా ప్రభా నాయన, మా జీవితంలో చేసిన తండ్రి ప్రతి ఒక్క మేలకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకొనగలమో నా తండ్రి, మా యొక్క విరిగి నలిగిన హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాము నైనా. సహాయం చేసిన ప్రభా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచునైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, నా నూతన సంవత్సరంలో నా ప్రభా ఈ విధంగా మీ మందిరంలో కూడి నా ప్రభా మీరు స్తుతించటకు, ఆరాధించటకు, కొనియాటకు నా ప్రభా ఇంత మంచి సమయాన్ని నాకు అనుగ్రహించినావు నా ప్రభా. వేలాది వేలాది కోట్లాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచునైనా. నా స్తుతి ఆరాధన, మా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. మంచి కాపాడినటువంటి దేవుడు, మనకు ప్రేమించినటువంటి దేవుడు, మన చేయి ఎల్లప్పుడూ విడవనటువంటి దేవుడు, అంతము వరకు మనలను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు, మనలను ఎప్పుడు కూడా మరువనటువంటి దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నటువంటి పాటను మనం పాడుతూ ఆయనను స్తుతిద్దాం. నీవు ప్రేమించు గొర్రెల నీతిని
వీడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ వీడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి నీవు నాపై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరి నీవు నాపై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. కృపగలిగిన దేవ, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గనుడవు, అతి సుందరుడవు, నీతిమంతుడవు, కృపామయుడవు, జ్యోతిర్మయుడవైన దేవ, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభునైనా మా యొక్క పోషకుడైనటువంటి దేవుడవు తండ్రి, అందును బట్టి మీకే వేలాది వందనాలు. మా యొక్క ప్రతి అవసరతలను తీర్చేటువంటి దేవుడవు, మా యొక్క ప్రతి అవసరతలను ఎరిగినటువంటి దేవుడవు, మాకున్నటువంటి ప్రతి సమస్యను తెలిసినటువంటి దేవుడవు తండ్రి ప్రభా, వాటిని తీర్చగల సమర్థుడైనటువంటి దేవుడవు తండ్రి. అవును తండ్రి ప్రభా, పుట్టినది మొదలుకొని ఇంతవరకు తండ్రి ప్రభా, ఇన్ని సంవత్సరంలో మీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాబోయేటువంటి సంవత్సరంలో కూడా
తండ్రి ప్రభువైనా మీరు ఇంకా ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదింపజేస్తున్నటువంటి దేవుడుగా ఉన్న విధానం బట్టి ప్రభా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన మా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇది అవకాశం ఇచ్చినటువంటి దేవాల దేవునికి అలాగే పాస్టర్ అంకుల్ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పఠనము